సుందరరామ రెడ్డి గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ట్రేడర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు. రైట్. సో, ఎక్కువ డబ్బు ఎవరు సంపాదిస్తారు స్టాక్ మార్కెట్‌లో? ట్రేడర్సా? ఇన్వెస్టర్సా? సో, మీ అనుభవపూర్వకంగా ఏం చెప్తారు? మనం వరల్డ్ వైడ్ డేటా కనుక చూసుకున్నాం అనుకోండి, హ్మ్. గ్రేట్ ఇన్వెస్టర్స్ అని గూగుల్‌లో టైప్ చేస్తే బోలెడు మంది వస్తారు. వారన్ బఫెట్ దగ్గర ఇన్వెస్టర్స్ నుంచి, ఎక్కువ మంది వస్తారు. ఆహ్, అమెరికాలో కూర్చున్న వారన్ బఫెట్ దగ్గర నుంచి ఇండియాలో ఉన్న రాకేష్ జుంజువాలా వరకు యెస్. హ్మ్. పెద్ద పెద్ద లిస్ట్ వస్తుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ మీకు ఎవరికి రాదండి. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి రాదు. రాదు. ఓకే. యాక్చువల్‌గా ట్రేడింగ్ లో రియాలిటీ అనేది ఎవరికి తెలియదు, వాళ్ళ తప్ప, ట్రేడింగ్ చేసే వాళ్ళకి తప్ప. రియాలిటీ ఎలా రియాలిటీ అనేది ఉంటుందనేది. ఎవరికి తెలియదు. హ్మ్. చాలా మంది ఏంటంటే ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత హ్మ్. వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, హ్మ్. ట్విట్టర్ కావచ్చు, ఓకే, వీటన్నిటిలో ఏంటంటే ఎవరికి సంబంధించిన వీడియోస్ వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళు ఏంటంటే పార్షియల్ చూపిస్తారు. ఒక రోజు మనీ వచ్చింది అనుకోండి, ఆ రోజు వీడియో అప్లోడ్ చేస్తారు. రెండో రోజు లాస్ రైట్. ఉంది అనుకోండి, దాన్ని చూపించరు. దాన్ని లేదా చూపించారు. రెండు ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి. హ్మ్. ఒక అకౌంట్ లో రిలయన్స్ బై చేస్తారు, హ్మ్. రెండో అకౌంట్ లో రిలయన్స్ సెల్ చేస్తాడు. హ్మ్. రెండింటి రికార్డు పెడతాడు. హ్మ్. ఏది హిట్ అవుతుంది దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. హ్మ్. అందుకని రియాలిటీ అనేది ఇట్స్ క్వశ్చనబుల్ ఇక్కడ. ఓకే, హ్మ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ లో మనీ మేక్ చేసిన చాలా మంది ఉన్నారు. హ్మ్. హిస్టారికల్ ప్రూవ్ అయిన చాలా మంది ఉన్నారు. మన చుట్టూ చాలా మంది ఉంటారు. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో ఎంత మందికి వస్తుందంటే సక్సెస్ పర్సెంటేజ్ హార్డ్లీ 5% అండి. రికార్డు, హ్మ్. ఇంటర్నేషనల్ రికార్డ్ ఏం చెప్తుందంటే 5% కన్నా ఎక్కువ మంది ఎవరు డబ్బులు సంపాదించుకోలేదు. 5% యా, కంటే ఎక్కువ మంది. జిరోదా ఓనర్ హ్మ్. కామత్ సార్ ప్రకారం ఏంటంటే 95% ఆఫ్ ది ట్రేడర్స్ హ్మ్. అనేబుల్ టు బీట్ ది బ్యాంక్ డిపాజిట్స్. హుహు. 95% ట్రేడింగ్ కమ్యూనిటీ అనేబుల్ టు బీట్ ది బ్యాంక్ బ్యాంక్ డిపాజిటర్స్. డిపాజిట్స్. హ్మ్. ఒక పెద్ద ఇండియాలో నెంబర్ 1 బ్రోకరేజ్ ఇండస్ట్రీ ఓనర్ ఆయన. అవును. ఆయన చెప్పిన స్టేట్మెంట్ డెఫినెట్‌గా నిజం ఉంటుంది. హ్మ్. అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 95% మంది ట్రేడర్స్ బ్యాంక్ డిపాజిట్ అంటే 4% కూడా సంపాదించుకోలేరు. అంటే లూజర్ సైడ్ ఉన్నారని అర్థం. ఓకే. లూజర్ సైడ్ ఉంటారని. హ్మ్. అందుకని ట్రేడింగ్‌లో రియాలిటీ ఎవరికీ తెలీదు. బట్ అవును. మిగతా 5% ఉన్నోళ్ళు చాలా మంది సంపాదించుకొని ఉండొచ్చు. హ్మ్. బట్ వాళ్ళకి మనకి హిస్టారికల్ డేటా అంత దొరకదు. అందుకని స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వోళ్ళు మనీ ఎక్కువ అంటే షార్ట్ టర్మ్‌లో ఎక్కువ ఉండొచ్చు. షార్ట్ టర్మ్‌లో ఎక్కువ ఎక్కువ ఉంటుంది. ఉండొచ్చు. హ్మ్. షార్ట్ టర్మ్‌లో ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. లాంగ్ టర్మ్‌లో జీరో అయిపోయి ఉండొచ్చు. లాంగ్ టర్మ్‌లో. జీరో అయ్యుండొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్‌లో బోరింగ్ అయ్యుండొచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ మేక్ లాట్ ఆఫ్ మనీ అయ్యుండొచ్చు. ఎందుకంటే అవును. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ కనుక మనం డిస్కస్ చేస్తున్నాం కదా! ₹100 అని కొన్నాం అనుకో లాంగ్ బ్యాక్. ఇప్పుడు దగ్గర దగ్గర 3000 దాటింది కదా! అవును. సో, మీరు సొల్లకుండా గనుక స్టాక్ అని అంత అట్టి పెట్టుకొని ఉంటే డెఫినెట్‌లీ యూ మేడ్ ద మనీ. ఎవిడెన్స్ ఉంది అక్కడ. హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. అవునవును. మీకంటే మీకు మధ్యలో బోర్ కొట్టో లేకపోతే మనీ అవసరమయ్యో బయటికి పోతే తప్ప హ్మ్. ఇట్స్ కీప్ ఆన్ మూవింగ్ ఎవ్రీ 20, 30 అవుతా ఉంటది. హ్మ్. అందుకని ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఈజియెస్ట్ వే టు మేక్ ద మనీ. ఇన్వెస్ట్‌మెంట్ ఈజీ అంటారు. చాలా ఈజీ వే టు మేక్ ద మనీ. హ్మ్. మీ బిహేవియర్‌ని బట్టేసి, మీ యాటిట్యూడ్‌ని బట్టేసి రాంగ్ అవుతుంది తప్ప మార్కెట్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. ఎన్ని ఓకే. కరెక్షన్స్ రానివ్వండి. హ్మ్. స్టాక్ మార్కెట్ ఇండియాలో 150 ఇయర్స్ నుంచి ఉంది. 1875లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అవును. ఏసీఎల్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. హ్మ్. చికాగో స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికాలో స్టార్ట్ అయ్యి 300 ఇయర్స్ పైన అవుతుంది. హ్మ్. జపనీస్ వాళ్ళు క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేయబట్టి 400 ఇయర్స్ పైన అవుతుంది. హ్మ్. అంటే స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే. ఓకే, అప్పటి నుంచి రన్ అవుతూనే ఉంది. హ్మ్. అందుకని అప్పటి నుంచి మనం గ్రాఫ్ చూసుకున్నాం అనుకోండి, మంచి బిజినెస్ మోడల్ ఎప్పటికైనా సర్వే అవుతాయి. హ్మ్. ఎస్‌బీఐ లిటరల్లీ 200 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఎస్‌బీఐ. అవును. ఐటీసీ మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి ఉంది. అవును. సో, ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉన్నవి. సర్వే అవుతూనే ఉన్నాయి. హ్మ్. అంటే మీరు గనుక పోర్ట్‌ఫోలియో గనుక డైవర్సిఫికేషన్ చేస్తే డిఫరెంట్ అవునవును. స్టాక్స్‌కి హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఈజీ వే టు మేక్ ద మనీ. హ్మ్. అందుకని మీకు ప్యాసివ్ ఇన్‌కమ్ కావాలా? మీరు ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నారా? ఆ వచ్చే ఇన్‌కమ్‌ని హ్మ్. ఇన్వెస్ట్ చేసేసి మోర్ మనీ సంపాదించుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్. ఓకే. ఎందుకంటే ఎప్పటికప్పుడు బ్యాంక్ నుంచి బ్రోకర్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ బై చేసుకోవచ్చు. హ్మ్. మార్కెట్ డిప్ అయినప్పుడల్లా మీరు బై చేసుకుంటూ పోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ పెరుగుతా ఉంటది కాబట్టి మీది హ్మ్. పెరుగుతా ఉంటుంది. అవును. ఓకే, అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఈజీ వే టు మేక్ ద మనీ. మధ్యలో హ్మ్. మీరు డ్రాప్ అయితే తప్ప. హ్మ్. ఓకే, అందుకని మంచి కంపెనీలు అయ్యుండొచ్చు. కొంతమంది లాస్ అవుతుంటారు, కొంతమంది గెయిన్ అవుతుంటారు. ఎందుకంటే వీళ్ళు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు. అవును. మధ్యలో డ్రాప్ అయినప్పుడు నువ్వు బయటకెళ్ళావనుకోండి, యూ ఆర్ ద లూజర్ సైడ్. యెస్. యెస్. అందుకని ఏదైనా కంపెనీ 30% పర్ యానం గ్రోత్‌లో ఉన్నా సరే హ్మ్. కొంతమంది స్టిల్ లూజర్స్ ఉంటారు. అవును. ఎందుకంటే నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు కాబట్టి. హ్మ్. కొంతమంది అంతే ఉన్నారనుకోండి, దే మేడ్ ద మనీ. హ్మ్. ఓకే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసామనుకోండి, నెంబర్ గుడ్ కంపెనీ ఏదంటే మన యాపిల్, మైక్రోసాఫ్ట్ చెప్పొచ్చు. హ్మ్. యాపిల్ 2 టైమ్స్ మోర్ దెన్ 80% డ్రాప్ అయింది. వావ్! 80%. 80% డ్రాప్ అయిందా? 50% డ్రాప్ అయింది. మోర్ దెన్ 10 టైమ్స్ డ్రాప్ అయింది. హిస్టారికల్ చార్ట్ చూసుకోండి. ఓకే. 50% మోర్ దెన్ 10 టైమ్స్. ఇంకో హ్మ్. 20% అయితే నంబర్ ఆఫ్ టైమ్స్. హ్మ్. దాని మీనింగ్ ఏంటంటే గుడ్ కంపెనీస్ పడవు అంటానికి హిస్టారికల్ డేటా ఏం లేదు ఇక్కడ. గుడ్ కంపెనీ అయినా, బ్యాడ్ కంపెనీ అయినా ఆ కరెక్షన్ అప్పుడు పడిపోవాల్సిందే. హ్మ్. బట్ రికవరీలు మాత్రం ఫాస్ట్‌గా రికవర్ అవుతాయి. హ్మ్. గుడ్ కంపెనీస్ అన్నీ ఫాస్ట్‌గా రికవర్ అవుతాయి. అండ్ స్క్రాప్ కంపెనీస్ మొత్తం కూడా కిందకెళ్ళిపోతాయి. మళ్ళీ రికవర్ అంటే ఏముండదు అట్లా. హ్మ్. అందుకని మంచి కంపెనీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిట్‌గా యూ మేక్ గుడ్ మనీ లాంగ్ టర్మ్ హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే. హ్మ్. మధ్యలో మీరు బయటకి పోకూడదు అనుకుంటే. హ్మ్. అందుకని ఇన్వెస్ట్‌మెంట్ అయినట్లే. మీరు గనుక పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్ మనం చూసామనుకోండి, రిలయన్స్ గ్రోత్ ఫండ్ అండి.
రిలయన్స్ గ్రోత్ గ్రోత్ ఫండ్ ఎవరైతే 1 lakh పెట్టారో వాళ్ళకి 1 crore సంపాదించుకున్నారు. ఓకే. 1 crore. దాని మీనింగ్ ఏంది? ఇన్వెస్ట్ చేస్తే మనీ వస్తుంది దాని మీనింగ్. షార్ట్ టర్మ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, డెఫినెట్ గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ప్రూవ్ చేశారు ఆల్రెడీ. ఇండియాలో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ అండి అది. 1 crore దాటి NAV 10 rupees తో బిగిన్ చేసుకుంటే 1000 rupees దాటింది అది. అంటే వాళ్ళకి 1 lakhs పెట్టిన వాళ్ళందరికీ ₹1 crore వచ్చినాయి. మీరు కనుక గూగుల్ హిట్ చేయండి రిలయన్స్ గ్రోత్ ఫండ్ NAV అని చెప్పేసి మీకు హిస్టరీ దొరుకుతుంది. దాని మీనింగ్ ఏంటంటే హిస్టారికల్ గా డేటా ప్రకారం స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి బిజినెస్ మోడల్లో 1, 2 జీరో అయినా సరే మిగతా వాటి ద్వారా మనీ మేక్ ఈజీ. ఓకే, అది లాస్ అవటం అనేది మీ సైకలాజికల్ ఇష్యూ అండ్ మధ్యలో మీరు డ్రాప్ అవటం వల్ల. ప్యాసివ్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్ ఈజీ. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? నేను వేరే సైడ్ వర్క్ చేస్తా ఉంటాను. ఓకే, నాకు వచ్చిన అమౌంట్ తోటి నేను వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్ మార్కెట్ యూజ్ చేసుకుంటాను. యాక్టివ్ ఇన్కమ్ అంటే నేను ఇక్కడే వర్క్ చేస్తాను, నేను ఎక్కువ మంది సంపాదించలేదు, దాన్ని మనం ట్రేడింగ్ అంటున్నాం. ఓకే, యాక్టివ్ ఇన్కమ్ ప్రకారం యాక్టివ్ ఇన్కమ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. మీకు డైలీ ఇన్కమ్ కావాలా, మంత్లీ ఇన్కమ్ కావాలా, ఇయర్లీ ఇన్కమ్ కావాలా అని దాన్ని బట్టి మళ్ళీ అగైన్ రిస్క్ బీన్ అవుతుంది. మీకు కనుక మంత్లీ ఇన్కమ్ రావాలంటే ఈజీగా మేనేజ్ చేసుకో. మేము మేనేజ్ చేస్తున్నాం 5-10% పర్ మంత్, 5-10% మంత్లీ ఇన్కమ్ ఇస్తున్నాం. డైలీ ఇన్కమ్ స్ట్రిక్ట్ నో, మా వాళ్ళు కూడా అవ్వదు. కొంతమంది స్కాల్పర్స్ లో ఎక్స్పర్ట్ అవుతారు, కొంతమంది మాత్రమే. అది కూడా సక్సెస్ 1 day ఉంటే ఒక రోజు పాపడం, 1 day వస్తుంది ఇంకో రోజు పాపడం, దాన్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు సైకలాజికల్ గా. అందుకని మేము కూడా డైలీ 1 or 2 కన్నా ఎక్కువ ఇంటర్డే ట్రేడ్ చేయం. ఎక్కువ మేము పొజిషన్ కలిగి ఫోకస్ చేస్తాం. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏం లేదండి, అదే క్వాలిటీ స్టాక్ డిప్ అయినప్పుడు బై చేస్తాం. ఒక 10-15% మీ టార్గెట్ ఎంతైతే ఉందో అంత రాగానే క్లోజ్ చేస్తారు. మళ్ళీ డిప్ అయినప్పుడు మళ్ళీ అదే స్టాక్ బై చేస్తారు. మళ్ళీ 10% పోయినప్పుడు సోల్డ్ చేస్తా పోతుంటారు. అట్లా చేయడానికి మనం పొజిషన్ ట్రేడింగ్ అంటాం. మీకు మంత్లీ ఇన్కమ్ రావాలి అంటే బెటర్ టు గో ఫర్ పొజిషన్ ట్రేడింగ్. సో మీరు ఫుల్ టైం మార్కెట్ లో ఉండేటప్పుడు ఏ టైప్ ఇన్కమ్ కోసం ట్రై చేసిన క్లారిటీ ఉండాలి. మీరు ఏదైనా చేయండి, moneybymoneycontrol.com లో డమ్మీ ట్రేడింగ్ చేసుకుని రండి. 1 lakh వర్చువల్ మనీ వస్తుంది అక్కడ. 1 crore వర్చువల్ మనీ. లేదా metatrader4.com వెబ్సైట్ లోకి వెళ్ళేసి దాని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు లైవ్ ఫారెక్స్ మార్కెట్ వస్తుంది, ఇంక్లూడింగ్ క్రిప్టో కరెన్సీ సహా. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఫిట్ అవుతారో లేదా ట్రేడింగ్ మీకు అర్థమైంది. investing.com లో డమ్మీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి, 1 lakh ఇస్తారు. టెస్ట్ చేసుకోండి మీకు మీ పర్సనాలిటీ దేనికి సూట్ అవుతుందని. అందరికీ మనీ కావాలి, ఎంత ఎక్కువ అవుతుంది అంత కావాలి, కానీ వాట్ ఎవర్ ద క్యాలిబర్. ఎందుకంటే మార్కెట్ లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ బోల్డ్ ఉంది. రేపు పొద్దున మార్కెట్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది అనుకోండి, ఉన్న పొజిషన్ నుండి మైనస్ కి వెళ్ళిపోతాయి కదా. ఆ రిస్క్ ని మేనేజ్ చేసే స్కిల్ మీ దగ్గర ఉండాలి. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, రిస్క్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈ 3 ఉన్నోళ్ళు దే మేడ్ ద మనీ. అందుకని ట్రేడింగ్ లో మనీ మేకింగ్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అంటే జస్ట్ 5%. మీరు కనుక ఎక్స్పర్ట్ గ్రూప్ లో కనుకుంటే ట్రేడింగ్ లో యాజ్ ఏ యాక్టివ్ ఇన్కమ్ లో మీరు తీసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ ఎనీబడి కెన్ డూ ఇట్ అండి. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా సరే దే కెన్ డూ ఇట్. ఓకే, సో అందుకని మీ సేఫ్టీ లెవెల్స్ తక్కువ, నాకు సేఫ్టీ లెవెల్స్ కావాలనుకుంటే గో ఫర్ మ్యూచువల్ ఫండ్. చాలా ఈజీ అండ్ ఐ డూ రికమెండ్ వెరీ స్ట్రాంగ్లీ. ఎందుకంటే మనీ ఇవాళ రేపట్లో సంపాదించడం చాలా కష్టం. పక్కన వాళ్ళకి ఇస్తే ఎప్పుడు ఎగ్గొడతారో అర్థం తెలియదు. మీకు అంతటి మీరుగా ఈ టెక్నాలజీ వాడుకోవాలనుకుంటే సింపుల్గా ఏంటంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎవ్రీ మంత్ 1,000 పెట్టుకుంటూ పోతుంది అనుకోండి, లాంగ్ టర్మ్ ఫండ్ డెఫినెట్లీ గోయింగ్ టు క్రియేట్ ద వెల్త్. లేదు మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ పిక్ చేసుకొని ఉంచుకోండి. అది లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్, చార్టింగ్ నాలెడ్జ్ బాగా ఉంది, చార్టింగ్ బాగా రీడ్ చేయగలుగుతున్నాం అనుకున్నప్పుడు ఏంటంటే బెస్ట్ పొజిషన్ ట్రేడింగ్ తో బిగిన్ చేయండి. ఎక్స్పర్ట్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఇంట్రాడేకి రండి, తర్వాత స్కాల్పింగ్ రండి. స్కాల్పింగ్ కూడా ఎక్స్పర్ట్ అయితే అప్పుడు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకోండి. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ డమ్మీ ట్రేడింగ్ లో ఉందని పెట్టేసి మీ అంతా మీరు గేజ్ చేసుకుని రావాలి తప్ప ఒకళ్ళు డిసైడ్ చేస్తే మీరు వచ్చే స్కిల్ కాదు ఇక్కడ. డెఫినెట్ గా ట్రేడింగ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ బిజినెస్ దన్ ది ఇన్వెస్ట్మెంట్, బట్ టూ మచ్ రిస్క్ థింగ్. ఓన్లీ 5%. ఇన్వెస్ట్మెంట్ ఎనీబడి కెన్ డూ, ఎనీబడి కెన్, దట్ ఈజీ టు మేనేజ్. ఎందుకంటే TCS ఫండమెంటల్ సౌండ్ అంటే 1 year తర్వాత కూడా ఫండమెంటల్ సౌండ్, రెండో థాట్ లేదు అక్కడ. ఓకే, డిపెండెంట్ బై చేసుకుంటూ కూర్చోటమే. ఎనీబడి కెన్ మేనేజ్ మనీ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ లో. ట్రేడింగ్ అలా కాదు, చాలా పెద్ద స్కిల్ ఉండాలి, దాన్ని స్ట్రెస్ ని మేనేజ్ చేసే స్కిల్ ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలగాలి, గట్ ఫీలింగ్ ఉండాలి, అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. వన్ డే ముందే ప్లాన్ చేసుకోవాలి రేపు ఏ స్టాక్ పర్ఫెక్ట్ ఉంది అనేది. అందుకని నీ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది. డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు దాన్ని విజువల్ అవుతుంటారు. మీరు కనుక charting.com లోకి వెళ్ళారనుకోండి, 1.5 lakhs స్కానర్స్ ఉంటాయి అక్కడ. అంటే ఒక స్టాక్ పిక్ చేసుకునే పద్ధతులు ఇంట్రాడేకి 1,50,000 పద్ధతులు ఉన్నాయి. ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి చూసుకోండి మార్కెట్ లో. మీరు ఎందులో ఎక్స్పర్ట్ అని దాన్ని పెట్టేసి యూ హావ్ టు చూస్ ద రైట్ స్ట్రాటజీ. అందుకని
ట్రేడింగ్ లో ఎక్కువ అమౌంట్ ఉంది బట్ రిస్కీ మెథడ్. రిస్కీ మెథడ్. ఇన్వెస్ట్మెంట్ లో గుడ్ అమౌంట్ ఉంది బట్ వెరీ లాంగ్ టర్మ్. ఇట్స్ బోరింగ్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ బోరింగ్. రైట్. ఇట్స్ వెరీ బోరింగ్. బట్ డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ ఇది ప్యాసివ్ టు మేనేజ్ ద మనీ. ట్రేడింగ్ అయితే యాక్టివ్ ఇన్కమ్ కింద మంచి ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మంత్లీ ఒక 5% అలా కావాలి అనుకున్నప్పుడు హార్డ్ వర్క్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే దే కెన్ మేనేజ్. ఏదైనా ఒక బిజినెస్ ఏంటంటే స్టార్టింగ్ లో దీన్ని స్లోగా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప సడన్ గా ఉన్న అమౌంట్ అది పెట్టేసి కలిపేసి థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మేసి వాళ్ళ నమ్మి వీళ్ళు అడ్వైస్ తీసుకోవడానికి పనికి రావాలి. అడ్వైజర్ అనేది వన్ ఆఫ్ ది వరస్ట్ ఫీల్డ్ అండి స్టాక్ మార్కెట్ లో. అన్న పర్సన్స్ కాల్ చేస్తారు, ఈ స్టాక్ కొనండి అంటారు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏం చెప్పండి, అతను నీకు ఎందుకు కాల్ చేస్తుందో ఐడియా లేదా, అమాయకంగా నమ్ముతాడు. అలాంటి ఎంకరేజ్ చేద్దండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, ఓన్ గా టెస్ట్ చేసుకోండి. డమ్మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ అయిన తర్వాత అంటారండి. మార్కెట్ ఓవర్ నైట్ అయిపోయేది ఏం లేదు. క్యాపిటల్ కనుక ఉంటే ఎవ్రీడే నీకు మార్కెట్ ఉంటుంది. మీ దగ్గర క్యాపిటల్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ ఏం లేదు నీకు అక్కడ. క్యాపిటల్ పెద్దపెట్టి చాలా ఇంపార్టెంట్. సో ట్రేడింగ్ రిస్క్ అయితే ఉండొచ్చు, గుడ్ మనీ ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్ లో సక్సెస్ చాలా చాలా ఎక్కువ. అందుకని రెండింటి కంపేర్ చేయలేము, రెండు పర్సనాలిటీ వేరు. అందుకని ట్రేడింగ్ లోనేమో చార్ట్స్ బ్రేక్అవుట్ అయితే కొనని అంటాం, ఇన్వెస్ట్మెంట్ లోనేమో డిస్కౌంట్ కొత్తే కొను అంటాం. రెండు డిఫరెంట్ కేటగిరీస్. రెండు ఒకదానికి ఒకటి కంపేర్ చేయలేము. ట్రేడింగ్ కి అది లాస్ మేకింగ్ కంపెనీ పర్వాలేదు, ఎక్కువ మంది బై చేస్తుంటే మనం కూడా బై చేయొచ్చు, డిమాండ్ ఉంది కాబట్టి. ఇన్వెస్ట్మెంట్ కి అది ఫండమెంటల్ సౌండ్ అయి ఉండాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ లో మనం ఒక పార్ట్నర్ లా ఫీల్ అవుతుంది, ఇది నా కంపెనీ. అందుకని వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ కలిగి, ఎంప్లాయీస్ కలిగి, వాళ్ళ ఎఫిషియన్సీ కలిగి ఫోకస్ చేస్తారు. ట్రేడింగ్ లో ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనతో ఉన్న ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, హైయర్ టైం ఉన్న ట్రేడర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది అలాంటి ఫోకస్ చేస్తాం. సో టూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఒకే దాంతో ట్రేడ్ చేస్తున్నా సరే, ఒకే స్టాక్ ఫోకస్ చేస్తున్నా. ట్రేడింగ్ కంపెనీస్ వాళ్ళు ఏమో డిమాండ్ సప్లై కలిసి చూసుకుంటున్నారు, ఇన్వెస్టర్ వాళ్ళు ఏమో మన కంపెనీ ఏం చేస్తుంది, కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారా, కొత్త ప్లేస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, ఇలాంటివి గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో టూ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఓకే, డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ గుడ్, అండ్ ట్రేడింగ్ మంత్లీ ఆర్ వీక్లీ మీరు డిసైడ్ రావాలి దాన్ని మార్కెట్ లో.